మాయిలర్ చిత్రపటం. ఇది ఆర్బిటాళ్ల శక్తి క్రమాన్ని బట్టి ఎలక్ట్రాన్లు వాటిలో చేరే క్రమాన్ని తెలుపుతుంది. పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఇది కూడా ప్రాధాన్యత కలిగిన పటమే. ఈ బొమ్మ చూడ్డానికి సింపుల్గానే అనిపించినా వేసేటప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంది. ఈ బొమ్మ వేయడంలో మీరు చేస్తున్న సాధారణ పొరపాట్లు ఏమిటంటే, 1 బాణం గుర్తుల దిశ మార్చడం గాని, బాణాల స్థానంలో వట్టి గీతలు గీయడం గాని చేస్తూ ఉంటారు. 2వ పొరపాటు SPDFలు 1, 2, 3 అంకెల క్రమాన్ని మార్చేస్తూ ఉంటారు. బొమ్మ మొత్తం వేసి ఈ 2 పొరపాట్లు చేస్తే మార్కులు 0 మాత్రమే. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇది పేపర్కు నిలువుగా వేయాల్సిన బొమ్మ. ఈ కనిపించేది మీ పరీక్ష పేపర్ జనరల్ సైజు. సుమారు 21 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. ఎడమ మార్జిను కుడిపక్క వదలాల్సిన ఖాళీ పోగా సుమారు 16 సెంటీమీటర్ల స్పేస్లో మీరు బొమ్మ వేయాల్సి ఉంటుంది. ఇక బొమ్మ మొదలు పెడదాం. మొదట స్కేల్ తీసుకుని 3 సెంటీమీటర్లకు 1 చొప్పున నిలువుగా 6, 2 సెంటీమీటర్లకు 1 చొప్పున అడ్డుగా 11 పెన్సిల్ గీతలు లైట్గా గీసుకోవాలి. మూడోది నిలువు గీతలు గీస్తున్నాం. ఇప్పుడు 4, 5, 6. ఇప్పుడు అడ్డుగా 2 సెంటీమీటర్లకు 1 గీత చొప్పున 11 గీతలు గీయాలి. 1వ గీత గీసాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. గీతలు గీసుకునేటప్పుడు చాలా లైట్గా గీయాలి, ఎందుకంటే ఇవి మళ్ళీ తర్వాత మనం చెరిపేస్తాం. ఇప్పుడు చూడండి, ఒక 0 ఎక్కడ చుట్టామో చూడండి. తర్వాత 2వది, 3వది, 4. ఇవి ఆర్బిటాల్స్ అన్నమాట. 5, 6, 7, 8,
8 అంటే మొదటి నిలువు వరుసలో 8 సున్నాలు గీసాం. తరువాత రెండవ నిలువు వరుస 1, 2, 3, 4, 5, 6 అంటే రెండవ వరుసలో 6 వృత్తాలు ఏ విధంగా గీసామో బొమ్మలో గమనించండి. తర్వాత మూడవ నిలువు వరుస 1వ సున్నా గీసాం. 2, 3, 4. ఇప్పుడు 4వ వరుసలో 2 సున్నాలే గీస్తాం. 1, 2. ఇప్పుడు గీసిన వృత్తాలన్నీ సరిగ్గా గీసారో లేదో సరిచూసుకోండి. మొదటి నిలువు వరుసలో 8, రెండవ నిలువు వరుసలో 6, మూడవ నిలువు వరుసలో 4, నాలుగవ నిలువు వరుసలో 2. ఈ వృత్తాలన్నీ ఒక ఆరోహణ క్రమంలో అమర్చబడ్డాయి. ఇప్పుడు బొమ్మలో చూపినట్టుగా క్రాస్గా ఒక పెన్సిల్ గీత గీయాల్సి ఉంటుంది. చూడండి, 4వ నిలువు గీత 2వ అడ్డు గీత కలిసే ఖండన బిందువు నుండి మొదలుకొని 5వ నిలువు 4 అడ్డు గీతల ఖండన బిందువు, అలాగే 6 నిలువు 6 అడ్డం గీతలు కలిసే చోటు వరకు ఒక గీత గీయాలి. ఇప్పుడు ఈ గీత దగ్గర నుంచి మొదలుకొని బాణం గుర్తులు గీయాల్సి ఉంటుంది. ఇప్పుడు మొదటి వరుసలో ఉన్న మొదటి వృత్తం గుండా ఒక బాణం గుర్తు గీయాల్సి ఉంటుంది. ఈ ఎరుపు రంగు సరిగ్గా కనిపించడం కోసమే మీరు మాత్రం పెన్సిల్ తోటి గీయాలి. తరువాత రెండవ బాణం గుర్తు చూడండి, రెండవ వృత్తం గుండా వెళ్ళింది. ఇప్పుడు రెండవ వరుసలో మొదటి వృత్తం గుండా ఒక బాణం గుర్తు మొదటి వరుసలో ఉన్న వృత్తంలోకి గీయాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రెండవ వరుసలో ఉన్న రెండవ వృత్తం గుండా మరొక బాణం గుర్తు. తర్వాత ఇప్పుడు మూడవ వరుసలో ఉన్న మొదటి వృత్తం గుండా ఒక బాణం గుర్తు, 4వ 5వది. తర్వాత 6వ బాణం గుర్తు మళ్ళీ మూడవ వరుసలో ఉన్న రెండవ వృత్తం గుండా పోయేలా గీయాల్సి ఉంటుంది. ఈ బాణం గుర్తులన్నీ ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి, గమనించండి. 6వది గీసాం. తర్వాత 7వది 4వ నిలువు వరుసలో ఉన్న మొదటి వృత్తం గుండా పోవాలి. తర్వాత చివరిది 8వ బాణం గుర్తు చివరనున్న 4 వృత్తాల గుండా పోయేలాగా
గీయాల్సి ఉంటుంది. ఇప్పుడు పెన్సిల్ గీతల్ని చెరిపేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వృత్తాల్లో ఆర్బిటాళ్ల పేర్లు, నెంబర్లు గుర్తించాల్సి ఉంటుంది. మొదటి వరుస అంతా కూడా ఎస్ ఆర్బిటాళ్ళు అన్నమాట. వరుసగా ఎస్లు నింపాలి. తర్వాత రెండవ వరుసలో పి ఆర్బిటాళ్ళు, పీలన్నీ నింపుకుంటూ రావాలి. తర్వాత మూడవ వరుసలో డీలు, చివరి రెండు వరుసల్లో రెండు వృత్తాల్లో ఎఫ్లు. ఇప్పుడు వరుసగా ప్రధాన క్వాంటం సంఖ్యకు సంబంధించిన అంకెలు 1, 2, 3, 4 పూర్తి చేయాల్సి ఉంది. మొదటి వరుసలో 1 అడ్డుగా నింపుదాం. రెండవ వరుసలో 2, మూడవ వరుసలో 3, నాలుగవ వరుసలో 4, ఐదవ వరుసలో 5, ఆరవ వరుసలో 6, ఏడవ వరుసలో 7, ఎనిమిదవ వరుసలో 8. బొమ్మ పూర్తయింది. ఇప్పుడు బొమ్మను సక్రమంగా వేశారా లేదో సరిచూసుకోండి. ఇలా వేస్తే బొమ్మకు 5 మార్కులు పూర్తిగా వస్తాయి. ఇక ఆర్బిటాళ్ల శక్తి క్రమం కూడా మీ అవగాహన కోసం ఇక్కడ ఇవ్వబడింది. నీలం రంగులో ఉన్న ఆ బాణం గుర్తులు ఏ క్రమంలో అయితే ఉన్నాయో ఆ క్రమంలో ఈ శక్తి క్రమాన్ని రాయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి.